హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ లడ్డు బెల్లంతో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇది అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా చేసాం మనం. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇది మనం ఇంట్లోనే తయారు చేసింది. అంటే దీనికి ఒక ఈజీ ట్రిక్ ఉంది, ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం. అదే బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా, అది మనం ఇందులో యాడ్ చేసుకున్నాము. చక్కగా సిమ్లో పెట్టుకొని నెయ్యిలో వేపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏ రెసిపీ అయినా సరే మనం ఫ్రై చేసే దానిలోనే దాని టేస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సిమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా బాగా ఫ్రై అవుతుంది. మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ వచ్చేసి. మనం ఎక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే ఈ రెసిపీ మనం చేసుకుంటాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో బెల్లం ఎలా తయారు చేయాలి, ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం అనేది వీడియో ఉంది, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒక్క ఇంగ్రీడియంట్ వాడే మనం బెల్లం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. అది చూసారంటే వీడియో మీరు ఖచ్చితంగా ట్రై చేసేస్తారు. ఇప్పుడు చూసారు కదా, మనకి రవ్వ అనేది చక్కగా వేగిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోనే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు తీసుకున్నాం కదా రవ్వ, అదే కప్పుతోటి మనం 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మనకి కలర్ అనేది చేంజ్ అయింది చూసారా, మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ అనేది. ఇప్పుడు వచ్చేసి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది, బాగా కుక్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. కొత్త రెసిపీస్ నేను పోస్ట్ చేయబోతున్నాను, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు రెసిపీస్ తయారు చేసుకుని. ఇప్పుడు వచ్చేసి మనం రవ్వ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం ఒక చిన్న బీట్రూట్ తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని బాగా పీల్ ఆఫ్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, మనం వాటర్ వేసి ఉడికించుకుంటే రవ్వ అంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం యాడ్ చేద్దాం. ఈ బెల్లం మనం ఇంట్లో తయారు చేసిందే. బెల్లం ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుంటే అది చక్కగా మెల్ట్ అయిపోతే మనకి బాగా జ్యూసీగా వచ్చేస్తుంది. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మన ఛానల్లో క్యారెట్ హల్వా రెసిపీ ఉంది, పింక్ హల్వా రెసిపీ ఉంది. ఇలాంటి న్యూ రెసిపీస్ అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మంచి హెల్దీ రెసిపీస్ అప్లోడ్ చేయబోతున్నాను. ఈ రెసిపీకి నేను ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి బాగా ఉడికిపోతుంది కదా రెసిపీ వచ్చేసి. బెల్లం వేయగానే చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకుని దాన్ని జ్యూస్ లాగా చేసిన తర్వాత ఈ ఆల్రెడీ మనం ఉడికించుకున్నటువంటి ఈ రవ్వ బెల్లం కలిపాం కదా, దాంట్లో మనం ఈ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసేసుకుంటే చక్కగా మనకి ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే మనకి బాగా కలర్ అనేది వచ్చేస్తుంది. మంచి పింకిష్ కలర్ వస్తుంది కదా. మనం ఇంకా ఎక్కువ కలర్ కావాలనుకుంటే మీరు ఎక్కువ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బీట్రూట్ చాలా మంచిది కదా హెల్త్కి. ఇలా అయినా చేస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారు. ఎవరికైనా చాలా హెల్తీ స్వీట్ ఇది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కూడా, అవి కూడా మీరు చూడండి. టీటీడీ టెంపుల్ గురించి కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, ఖచ్చితంగా చూడండి మీరు. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. ఇంకా మన ఛానల్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, కుకింగ్కి సంబంధించి ఉంటాయి, తర్వాత డివోషనల్కి సంబంధించి అన్ని ఏఐ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, మనకి ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోయింది. ఇందులోనే మనం ఒక యాలకు వేసుకుందాము దంచి. ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, స్వీట్కి అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం యాలకు కూడా వేసేసుకున్నాము. ఇక మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి కలిపేసేసుకుని ఇంకా మనం స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసేయచ్చు.
చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్. ఇది ఒక ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి పెట్టుకోవచ్చు. మనం ఎవరైనా తినవచ్చు. చాలా బాగుంటుంది. మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, మీరు షుగర్ అయినా యాడ్ చేసుకుని ఇది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నెయ్యి, ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఆ హీట్కి ఆ నెయ్యి అనేది బాగా మనకి మెల్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్వీట్ మాత్రం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చక్కగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది చక్కగా చల్లారిన తర్వాత ముద్దల్లాగా మనం వీటిని చుట్టేసుకుందాము. అంటే చక్కగా మీకు రౌండ్ షేప్లో చుట్టుకోండి. తర్వాత వచ్చేసి దీనిపైన మనం జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండేటువంటి బీట్రూట్ లడ్డు స్వీట్ అనేది మనకి తయారైపోతుంది. చాలా హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండ్ వెరైటీ రెసిపీ ఇది మనకి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి నాకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ కూడా చూడండి. అవన్నీ మీకు నచ్చుతాయి. అంత బాగుంటాయి రెసిపీస్ వచ్చేసి. ఫైనల్గా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్, షేర్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్.